మాట వినరా, ఆవేశపడుకు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోరా. ఒకప్పుడు స్వతంత్రం కోసం తెల్లవాళ్ల మీద యుద్ధం చేశాం, కానీ ఇప్పుడు మన వాళ్ళ మీద మనమే యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది కాదురా అశ్వ. రే ఆలోచించరా. ఒక్క వ్యక్తి, కేవలం ఒక్క వ్యక్తి స్వార్థం దీనంతటికీ కారణం. దీన్ని మనం ఇప్పుడే ఆపకపోతే తెల్లవాడు సైతం ప్రేత కళగా భావించే పాలన అవుతుంది. నువ్వు చెప్పేవన్నీ నిజాలేరా. అలా అని మన ఆస్తుల్ని మనమే ధ్వంసం చేసుకుంటామని చెప్పు. మన చెయ్యే మన ప్రాణం తీస్తుందంటే ఏం చేస్తాం? ఆ చెయ్యినే తీసేస్తాం. ఇక్కడ కూడా అదే చెయ్యాలి. రే అశ్వ, ఎందుకు చెప్తున్నానో ఆలోచించరా. రే ఒక్కడు వేసినా రావాలనుకున్నా తిరిగి రాలేని బాట రాది. యుద్ధానికి కావాల్సింది గమ్యం. అది తిరిగి రాలేనిదైనా నాకు సంతోషమే. ఆనాటి బోసు బాటే నా బాట. ఎలా తగిలింది? కాలేజ్ నుంచి వస్తుంటే బండి జారి పడ్డాం. వసదా, వసదా, కాస్త వేడీలు తీసురా. సరేనండి. రేష్వా, స్టేషన్ మీద బాంబు వేసింది మీరేని వాళ్ళకి తెలిసిపోయినట్టుందిరా. పోలీసులు మీకోసం వెతుకుతున్నారు. ఏమైంది? అక్క నిన్ను త్వరగా రమ్మంది. ఎందుకు? ఏమో తెలీదు. రుద్ర, నువ్వు మీ బావుల ఊరికి వెళ్ళిపో. మరి నువ్వు? నా గురించి ఆలోచించద్దాం. వెళ్ళు వెళ్ళు. ఆ తర్వాత ఎవరూ అశ్వత్థామని చూడలేదు. నేను పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ కేసులో అరెస్ట్ అయ్యాను. కొంతమంది పోలీసుల నుండి తప్పించుకోవడానికి అతను పారిపోయాడు అంటారు, కానీ నేను నమ్మను. అయితే మనకు తెలిసి అశ్వత్థామను చివరిగా చూసింది అమృత మాత్రమే. తను ఇప్పుడు ఎక్కడుందో ఏం చేస్తుందో ఏమన్నా తెలుసా అండి? సిటీలో ఉందని విన్నాను. అడ్రస్ ఏమైనా తెలుసా అండి? లేదు, కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాను. కనుక్కొని తప్పకుండా చెప్పండి సార్. సరే, థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాం. మంచిది. ఒక్క నిమిషం బాబు. అడ్రస్ తెలుసుకుని ఫోన్ చేస్తాను, సరేనా? ఓకే సార్.